पूरा लोकल నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చినారు ఇక్కడికి పక్కనే ఉన్న డివిజన్ కి వచ్చినారు నేను ఇదివరకు కూడా మేము కూడా 10 ఏళ్లు మీ దయతోని మీ ఆశీర్వాదంతోని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడిపినాం 10 ఏళ్లు ఉన్నాం మీ ఆశీర్వాదంతో ఈ 10 ఏళ్లలో మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం 2 సార్లు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కొట్లాడినాం 10-12 ఉప ఎన్నికలు కొట్లాడినాం బై ఎలక్షన్స్ కొట్లాడినాం కానీ ఎన్నడన్నా ఒక్క దగ్గరన్నా మమ్మల్ని గెలిపియకపోతే అన్ని రద్దు చేస్తాం అని మాట్లాడినామా ఎన్నడన్నా ఎన్నికల్లో ఈ రకమైన మాటలు మనం చూసినామా ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి దయచేసి మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయాల తెలంగాణ ప్రజలకు జూబ్లీ హిల్స్ ప్రజలకు బెదిరిస్తున్నాడు ధమ్కీలు ఇస్తున్నాడు మీరు నాకు ఓటేయకపోతే రద్దు చేస్తా అంటున్నాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీ హిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగమయ్యే రోజు దగ్గరలోనే ఉన్నది యాది పెట్టుకో ఇదేమి ఏడి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు చైతన్యవంతమైన తెలంగాణ నీలాంటి వాళ్ళను చాలా మందిని చూసినాం గతంలో కూడా ఎగిరెగిరి పడ్డోళ్ళు ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎంతో మంది నియంతలు ఎంతో మంది మిడిసిపడ్డ నాయకులను అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు తల దించుకునే విధంగా తల వంచుకునే విధంగా తగ్గి మాట్లాడే విధంగా బుద్ధి చెప్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది ఆలోచించుకో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి ఏం రద్దు చేస్తావు ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడురి ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు అత్తకు 4000 కోడలకు 2,500 అన్నాడా అత్తలకు 4,000 వస్తున్నాయా వస్తలేవా ఏం మీకు రేమత్ నగర్లో స్పెషల్గా వస్తున్నాయా ఏమేమన్నా పెన్షన్ 4,000 వస్తుందా ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా గట్టిగా చెప్పుడు జర లగాయించి నివడాలి రేవంత్ రెడ్డికి తులం బంగారం వస్తుందా వస్తలేదా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్లో నిండా ఇచ్చిండ్రా మగపిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా నువ్వు షురువు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా ఒకటి షురువు చేసిండు ఏమిటిది అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పరాదు ఆడోళ్ళకు ఫ్రీ అట మొగోళ్ళకు డబల్ టికెట్ అట అదేం ఫ్రీ నాకు అర్థం కాదు కుడి చేత్తో ఇచ్చుడు ఎడమ చేత్తో గుంజుకునుడు అదేం ఫ్రీ మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు ఆడోళ్ళకు ఫ్రీ అట ఇంట్లుండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట ఇక మరి ఇచ్చినట్ట తీసుకున్నట్ట గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు ఇంకొక మాట మీరు ఆలోచించమని కోరుతున్నాను నేను దయచేసి ఆలోచించండి ఈయన కొత్త ఇష్యూ చేసుడు కాదు పెద్దలు కేసీఆర్ గారు ప్రారంభించినవన్నీ రద్దు చేసిండు ఏమేమి రద్దు అయినాయి ఒక్కసారి నేను మీకు చెప్తా కేసీఆర్ కిట్టు రద్దు చేసిండా లేదా వస్తుందా అయింది కేసీఆర్ కిట్టు వస్తుందా లేదా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ చీర వచ్చిందా క్రిస్మస్ కానుక వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఊర్లలో రైతులకు 15,000 వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా మరి ఏం చూసేయాలి ఓటు అట్లాగే కేసీఆర్ గారు మీకు హైదరాబాద్లో కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవాళ్ళ కోసం 20,000 లీటర్లు ఉచిత మంచినీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు వస్తున్నాయా లేవా ఇంటికి क्या हुआ आ रहा हूँ जल्दबाजी मत करो उर्दू भी बोलता हूँ अंग्रेजी भी बोलता हूँ हिंदी भी बोलता हूँ अगर आप जरूरत पड़े तो पंजाबी भी बोल लेते हो थोड़ी देर सबर करो मेरे भाई पहले हमारे बहना है उनसे बात कर लेंगे फिर आपसे आपके पास आ जाता हूँ आप एक मरतबा सोचो మీరు అందరూ ఆలోచించుర్రి ఇయాల ఉన్న ఏమీ ఇయ్యలేదు ఇస్తా అన్నదేది ఒక్కటి కూడా ఇయ్యలేదు ఇక్కడ పెట్టిండు కదా చూడురి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నెలకు 4,000 ఇచ్చిండా విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు 5 లక్షల పొలగాళ్ళకి ఇచ్చిండా అగో మైనారిటీలకు చెప్పిండు అబ్దుల్ కలాం తోఫాए तालीम 10,000 देता हूं बोले हर महीना दिए क्या 5,000 देता हूं बोले 10th क्लास बच्चों को दिए क्या स्पेशल उर्दू मीडियम रिक्रूटमेंट करता हूं बोले करे क्या साथ ही साथ आपको हमारे बहनों से कहा गया 2,500 देंगे और स्कूटी देंगे और बहुत कुछ कहा गया था एक भी चीज अमल नहीं हुआ आज
मुख्यमंत्री साहब को, सीएम साहब को समझ आ गया, जुबली हिल्स में हार तय हो गया, ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కేవలం యాది పెట్టుకోండి, మీరు జూబ్లీ హిల్స్ లగిన కాంగ్రెస్ డిపాజిట్ ఓడగొడితే 500 రోజులలో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 500 రోజులే ఉన్నాయి, కౌంట్ డౌన్ చాలు అయింది. 500 రోజులే మిగిలి ఉన్నది. తెచ్చుకుందామా కేసీఆర్ గారిని తిరిగి? लाना है कि नहीं केसीआर साहब को वापस? लाना है ना? लाना है तो 11 तारीख के दिन बाहर निकालिए. बाहर निकल के आप सभी लोग, कौन सी निशान है हमारी? नहीं सुनाई दे रहा. ఏ గుర్తు మనది? నాకు డౌట్ వస్తుంది. గట్టిగైపురి కారు గుర్తు మీద బ్రహ్మాండంగా ఓటేయండి. నేను మీకు మాటిస్తున్నా. అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు.